రీజన్ కూడా చెప్పలేదు. కానీ పక్కకొచ్చి చెప్పేవాళ్ళు. అదేంటో నాకు అర్థం కాలేదు. జడ్జెస్ అన్నాక కామెంట్స్ లో చెప్పాలి కదా, పక్కకొచ్చి చెప్పడం అంటే నాకు అసలు అర్థం కాలేదు. అంటే ఏంటి అంటే ఈ వివక్ష అంతా కేవలం ప్రవస్తి మీద మాత్రమే ఎందుకు జరుగుతోంది అని అంటే మీ మీ పర్సెప్షన్లో ఎందుకని అనుకుంటూ ఉన్నారు? అంటే మీకు బలమైన కారణాలు అక్కడ లోతుగా మీకు తెలిసి ఉండొచ్చు. ఉమ్. అంటే ఇదే, వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను అస్సలు నచ్చనండి. ముందు చాలా రియాలిటీ షోస్ లో కూడా వాళ్ళని టార్చర్ పెట్టారు. సో వాళ్ళు ఏమైనా ఏడ్పులు ఏడ్చి ఇలాగా జెలసీతో ఏమైనా చేశారేమో నాకు అనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా మీరు ఎలిమినేట్ అయ్యి వచ్చారు కదా పాడుతా తీయగా ఆ, నుంచి. అవును. అంటే మీరు ఎలిమినేట్ అయిన ఆ షో ఇంకా టెలికాస్ట్ కాలేదనుకుంటా. అవ్వలేదు. ఇంకా ఒక 4 వీక్స్ పట్టొచ్చు ఆ ఎపిసోడ్ రావడానికి. ఓకే, ఈ లోపే మీరు మీ బాధ అంతా చెప్పుకునే ప్రయత్నం చేశారా? అంటే అవునండి. మీకు బికాజ్ అంతా టార్చర్ అయిపోయి ఇంకా నాకు కూడా చాలా విసుగొచ్చేసింది. సో ఇంకా నేను ఎలా అయినా, నేను చెప్పకపోతే ఇంకెవ్వరు చెప్పరు, ఎవరికంత ధైర్యం రావట్లేదని ఇంకా నేను డిసైడ్ అయ్యి నేనే బయట పెట్టేశాను అంతా. ఇప్పుడు మీరు మీరు చేసింది ఒక సంచలనం అమ్మ. మీరు చేసేదానికి అవును. ప్రతి ఒక్కళ్ళ నుంచి సపోర్ట్ ఉంటుంది, మీడియా నుంచి సపోర్ట్ ఉంటుంది, ఉమ్. ఎంటైర్ మీకు పర్టికులర్గా కొంతమంది ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఉమ్. ఆ ఫ్యాన్ బేస్ అవును. నుంచి మీకు మద్దతు ఉంటుంది. పాడుతా తీగా చూసే వ్యూయర్స్ ఉంటారే, ఉమ్. వాళ్ళందరి నుంచి మీకు మద్దతు ఉంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమ్. మీరు మీ అమ్మా నాన్న ఇద్దరికి కూడా చెప్పుంటారు కదా ఇదంతా, నాన్న నన్ను ఇట్లా ప్రాబ్లం అవుతోందని, అమ్మా నాకు ఇలా అవును. ఇబ్బంది అవుతోందని. చెప్పినప్పుడు మీ అవును. పేరెంట్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది ప్రవస్తి? మా మదర్ వచ్చేవాళ్ళండి ప్రతి రిహార్సల్ కి, షూట్ కి కూడా మదర్ వచ్చారు, అంతా చూసారు. బట్ అదే క్విట్ అయిపోదామని చాలా సార్లు నేను అనుకున్నానండి. మొన్న కూడా షూట్ లో ఎలిమినేట్ చేసే ముందే నేను అసలు వెళ్ళొద్దు అనుకున్నాను షూట్ కి. కానీ ఇలాగ కాంట్రాక్ట్ సైన్ చేశాను, సో నాకు ఆప్షన్ కూడా లేదు. మదర్ కూడా చాలా చాలా ఫీల్ అయ్యి నేను చెప్పినట్టు లాస్ట్ ఇంకా ఎలిమినేట్ అయ్యాక నన్ను తీసుకెళ్ళిపోదాం, ట్రాఫీ కూడా ఏం వద్దు అన్న ఉద్దేశంతో స్టేజ్ మీదకి వచ్చారు. వచ్చేసరికి వీళ్ళు ఇలాగ అనేసరికి ఇంకా చాలా చాలా బాధ, కోపం కూడా వచ్చింది. సో అదొక రీజన్ నేను అంతా బయట పెట్టడానికి కూడా, మదర్ని ఇలా అన్నారని. ఓకే, మరి ఇప్పుడు ఆ. మీ కాంట్రాక్ట్ సైన్ చేసినప్పుడు ఉమ్. మొత్తం బాండ్ రాయించుకుంటారు కదా మీతో. బేసిక్గా అవును. ఈ ప్రోగ్రామ్ ఎంటైర్ టెలికాస్ట్ అయ్యే వరకు దీని గురించి ఎలాంటి విషయాలు బయటికి రివీల్ చేయకూడదని కానీ, దీని గురించి మాట్లాడకూడదని కానీ. వేరే టీవీ షోస్ లో కూడా పాడొద్దని అది కూడా ఉంటుంది. ఓకే, మరి ఉమ్. ఇప్పుడు మీరు ఇవాళ ఓపెన్గా వీడియో పెట్టారు కదా, పెట్టిన తర్వాత ఆ ఆ. ప్రొడక్షన్ టీం నుంచి కానీ, ఈటీవీ వాళ్ళ నుంచి కానీ ఏమైనా కాల్స్ వచ్చినాయేమో? లేదండి, రాలేదు. కానీ కొన్ని ఫేక్ అకౌంట్స్, ఇన్స్టాగ్రామ్ కొన్ని ఫేక్ అకౌంట్స్, వాళ్ళు మరి కంటెస్టెంట్స్ వీళ్ళో నాకు ఎవరు తెలీదు. కానీ ఇలా నన్ను తిట్టడము, చాలా హేట్ కామెంట్స్ పెట్టడం, ఇంకా నాకు తెలిసిన వాళ్ళకి ఇలా చంపేస్తాము, నరికేస్తామని పెడుతున్నారు చాలా మంది. సో అది ఎవరో మనకు తెలీదు. ఇలాంటివి వస్తున్నాయి కానీ కాల్స్ అయితే ఏం రాలేదండి. యా, మీ వీడియో కింద కామెంట్స్ చేసిన అని మిమ్మల్ని చంపేస్తానో లేకపోతే వల్గర్ కామెంట్స్ పెట్టిన వెధవలు ఉమ్. ఎవరైతే ఉంటారో అవన్నీ ఉమ్. కూడా స్క్రీన్ షాట్ తీసి ఒకసారి స్క్రీన్ మీద ఇప్పుడే ప్లే చేస్తాం, ఎందుకంటే మిగిలిన జనం అంతా కూడా చూడాలి కదా. ఉమ్. ఇప్పుడు మీరు మీ బాధను చెప్పుకునే ప్రయత్నం చేశారు, అతిపెద్ద ఒక ఉమ్. ఇష్యూని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. ఎంతోమంది ఆడపిల్లల జీవితాలతో ముడిపడిన అంశం ఇది. మీలాగా ఉమ్. ఎంతోమంది ఉమ్. పాటలు పాడాలి, లైఫ్లో ఏదో ప్రూవ్ చేసుకోవాలి, ఏదో సాధించాలి, ఉమ్. ఆదరణ పొందాలి, అభిమానం పొందాలి అని చాలామంది వస్తుంటారు. ఇప్పుడు మీరు చెప్పిన మాటలన్నీ వింటే ఇక పైన ఎవరో ఆడపిల్లలు డేర్ చేసి ఉమ్. ఈ ఏది పాడుతా తీగ లాంటి ప్రోగ్రామ్స్కి వచ్చే అవకాశం ఉమ్. ఉండదు. పైగా తల్లిదండ్రులు కూడా వాళ్ళని పంపించే అవకాశం ఉండదు. మరి ఇప్పుడు ఇంత మీరు అదే. ఓపెన్ అయిపోయారు అంటే ఉమ్. ఓపెన్గా చెప్పేస్తున్నారు. మరి రేపొద్దున మిమ్మల్ని వేరే షోకి మళ్ళీ పిలవకుండా వీళ్ళందరూ కంట్రోల్ చేయొచ్చేమో కదా. ఇప్పుడు కీరవాణి చాలా బలమైన వ్యక్తి, ఆఫ్ కోర్స్ సునీత చాలా పక్కా బలమైన వ్యక్తి, చేస్తారండి. అన్ని టీవీ ఛానల్స్ అన్నిటితో వాళ్ళకి మంచి మంచి పరిచయాలు ఉంటాయి. చంద్రబోస్ చాలా అవును. బలమైన వ్యక్తి. మీరు వాళ్ళ అవును. మీద ఆరోపణ చేశారు కాబట్టి మిమ్మల్ని రేపటి నుంచి సినిమాల్లో అవకాశాలు లేకుండా, అవును. టీవీ షోల్లో పార్టిసిపేట్ చేయనివ్వకుండా చేస్తారన్న భయం ఉందా? ఉందండి. కానీ ఇంకా నేను చెప్పినట్లుగా నేను డిసైడ్ అయ్యాను. ఇంకా వద్దు, ఈ ఫీల్డ్ కి మనం దూరంగా ఉందామన్న ఒక డెసిజన్ కి వచ్చాక నేను అంతా బయట పెట్టాను. బికాస్ నాకు తెలుసు వాళ్ళకి అంత పవర్ ఉంది, నన్ను ఇంకెప్పుడు మ్యూజిక్ లోకి రానివ్వకుండా వాళ్ళు చెయ్యొచ్చు. అండ్ ఆపర్చునిటీస్ కూడా వచ్చేవి కూడా చాలా పోయాయి, ఇలాంటి కొన్ని కంటెస్టెంట్స్ వల్ల కానీ, కొంతమంది సింగర్స్ వల్ల కానీ. సో ఎలాగో పోయాయి, ఇంకా నాకు రావు. ఇంకా డెసిజన్ కి వచ్చాక నేను అంతా బయట పెట్టాను. సో నాకు తెలుసు. అంటే మీరు ఇప్పుడు పాడుతా తీయగా, సూపర్ సింగర్, ఇంకా వేటిలో పార్టిసిపేట్ చేశారమ్మా? సరేగమప సరిగమపలో చేశానండి. ఫస్ట్ రియాలిటీ షో అదే నాది 2011లో. ఓకే. దాని తర్వాత తమిళ్లో కూడా 2 3 షోస్ లో పార్టిసిపేట్ చేశాను, చిత్రమ్మ జడ్జ్ గా ఉన్నప్పుడు. ఓకే. ఇంకా మలయాళంలో కూడా పాడానండి, హిందీలో కూడా పాడాను. ఓకే, అక్కడెక్కడా కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదా?
లేదండి. అక్కడ కూడా నేను ఎలిమినేట్ అయిన రోజులున్నాయి. కానీ ఎప్పుడు కూడా జడ్జెస్ కానీ నన్ను క్రిటిసైజ్ చేసి, నన్ను డిస్‌రెస్పెక్ట్ చేసి, ప్రొడక్షన్ వాళ్ళు నన్ను ఇలా మాట్లాడి ఎక్కడా కూడా అవ్వలేదు. ఇది ఫస్ట్ టైమ్. అంటే కీరవాణి గారి గురించి ఇంతకుముందు బహుశా సింగర్ చిన్మయి అనుకుంటా, ఆమె కూడా కొన్ని ఓకే. ఆరోపణలు చేసినట్టున్నారు. హ్మ్. ఇంకో ఒకళ్ళ నుంచి కొన్ని, ఎందుకంటే చాలా పెద్ద వ్యక్తి, అందులో రాజమౌళి బంధువు అవును. కావటం, చాలా సీనియర్ మ్యూజిక్ అవును. డైరెక్టర్ కావటంతో మీలాగా డేర్ చేసి ఆయన మీద ఎవరు కూడా ఆరోపణలు చేయరు. ఆయన బిహేవియర్ని ఎవరు కూడా ఇంతవరకు ఎక్స్పోజ్ చేయలే. అవును. ఫస్ట్ టైం మీరంటే మీలాంటి ఒక చిన్నపిల్లలు హ్మ్. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు, హ్మ్. ఎంకరేజ్ చేసి బాలసుబ్రహ్మణ్యం గారు చూడండి, సరిగా పాడకపోయినా సరే ఎంత హ్మ్. చక్కగా చెప్పేవారు సింగర్స్ అందరికీ. అవును. కానీ అలాంటిది కీరవాణి గారి దగ్గర మీకు ఏమీ కనిపించలేదా? లేదండి. అస్సలు ఎలా అంటే పక్కన సునీత గారు ఏదంటే అది నేను ఏకీభవిస్తున్నాను. చంద్రబోస్ గారు ఏదంటే నేను ఏకీభవిస్తున్నాను అన్న వేలో చాలా సార్లు మాట్లాడారు. అండ్ తప్పులున్నా గూడా పట్టించుకోకుండా స్కోర్స్ నేను చెప్పినట్లు ఆయన కంపోజిషన్ అయితే మెలోడీ సాంగ్ అయితే స్కోర్స్ హై ఇచ్చేసేవాళ్ళు. 50 మార్క్స్ ఉండింది ఆయనకి. అంటే 50కి ఆయన స్కోర్ చేయాలి. సో 50కి 50 ఏసేయడము, 48 ఏసేయడం ఇలా చేశారు. సో అదొక జడ్జిగా ఎవ్వరు కూడా అలా చెయ్యొద్దు నా ఉద్దేశంలో. జడ్జ్ అంటే జస్టిస్ చేయాలి కదా! సో అలా చేశారు జడ్జెస్ ముగ్గురు కూడా. అంటే ఈ ముగ్గురు కూడా మీరు చెప్పిన ప్రొడక్షన్, జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళు ఏం చెప్తే, వాళ్ళు ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారమే జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉంటుందో మీకు మార్కులు ఇచ్చే అంతే. విషయంలో? అంతే. ఎవరిని ఎలిమినేట్ చేయాలి, ఎవరిని పాస్ చేయాలి, ఎవరు ముందుకు అవును. తీసుకెళ్ళాలి, ఎవరిని ఎంకరేజ్ చేయాలి, ఇదంతా స్క్రిప్టేనా? అవును. అంతా స్క్రిప్టెడే. నేను చెప్పినట్టుగా ముందే షూటింగ్ అవ్వకముందే అంతా వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఎవరిని తీయాలి అది ఇది అని. ఒక్కసారి ఇందాక మీ నంబర్ అమ్మా, నేను మీకు కాల్ మాట్లాడినప్పుడు అండ్ మీకు హ్మ్. లైవ్ లింక్ పంపినప్పుడు మీ వాట్సాప్ డీపీ చూశాను. హ్మ్. చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ అండి. అంటే హ్మ్. ఆ నంబర్ నేను డిస్ప్లే సరే సార్. చేయట్లేదు, ఎందుకంటే హ్మ్. ప్రైవసీ కాబట్టి. హ్మ్. సో ఇక్కడ ప్రవస్తి వాట్సాప్ డీపీ చూస్తే చిన్నప్పటి ఫోటో బాలసుబ్రహ్మణ్యం గారితో, ఒకసారి జూమ్ చేయండి. అంటే ఆమెకి పాటలంటే ఎంత ఇష్టం, బాలసుబ్రహ్మణ్యం గారంటే ఎంత